మా ఫ్యామిలీ కూడా అంటే రోహిత్ వెల్నెస్ ఫ్యామిలీతో మేము కూడా నడచాలనే ఉద్దేశంతో మేము ముందరికి వచ్చినాం. మేము ఈ యొక్క ఫ్యామిలీలో మేము కూడా భాగస్థులమైనామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. మా కాలేజీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసినాం. మా కాలేజీ పిల్లలు ములాజు లేకుండా నా దగ్గరకు వచ్చి సార్ ప్యాడ్ కావాలి సార్ అని తీసుకుని పోతుంటారు. మన ఇది రహస్యంగా ఎప్పుడైనా ఎలక్ట్రికల్ చూసినారా ప్యాడ్లు అమ్మేవన్నీ? లేదు కదా, నేను అమ్ముతా ఉంటాను. ఎందుకంటే నాకు ఆడబిడ్డల సంరక్షణ చాలా ముఖ్యం, అవునా? కాబట్టి నా స్లోగన్ ఏంటంటే ఆడబిడ్డను రక్షించుకుందాం, భూమిని కాపాడుకుందాం. ఈ స్లోగన్తో మేము ముందరికి పోతూ ఉన్నాం. మరి ఈ విషయంలో మనం గమనిస్తే దాదాపుగా 80% మంది ఆడవాళ్ళు మన దేశంలో 80% మంది ఆడవాళ్ళు ప్లాస్టిక్ ప్యాడ్స్ను ఉపయోగిస్తుంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 80% మంది ప్లాస్టిక్ ప్యాడ్స్ను ఉపయోగిస్తున్నారు. దాంట్లో 18% మందికి, అంటే 80% దాటి 18% మందికి అసలు ప్యాడ్స్ అంటే తెలియదు దేశంలో. ఇంకెంతమంది మిగిలినారమ్మా? 80, ఒక 18, ఎంతమంది అయ్యి? 90. 2% మాత్రమే దేశంలో, భారతదేశంలో 2% మాత్రమే ఆర్గానిక్ ప్యాడ్స్ వాడుతున్నారు. అంటే ఎంత చింతించాల్సిన విషయమో మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాంతోపాటుగా నేను ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నా. దాదాపుగా ఒక మహిళ తన జీవిత కాలంలో 12 నుంచి 13 వేల శానిటరీ ప్యాడ్స్ వాడుతుంది. 12 నుంచి 13 వేల శానిటరీ ప్యాడ్స్ను వాడుతుంది. అవన్నీ తను వాడగా పరేసినప్పుడు ఈ యొక్క భూమికి ఎంత భారమవుతుందో, ఆ యొక్క ప్యాడ్స్ వల్ల పర్యావరణానికి ఎంత కాలుష్యం అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. దాంతోపాటు ఇంకో చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. దాదాపు భారతదేశంలో 2 కోట్ల మంది మహిళలు రకరకాల వ్యాధులతో ఈ యొక్క ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడడం వల్ల బాధపడుతున్నారు అని చెప్పడానికి చాలా చింతగా ఉందమ్మా. కాబట్టి మేము ఇప్పుడు నా కుటుంబం ఈ ఆర్డబ్ల్యూ ఫ్యామిలీతో మమేకమై మేము ముందుకు పోవాలని నిర్ణయానికి వచ్చినాం. కర్నూలు జిల్లాని మేము దత్తత తీసుకుంటున్నాం. ఆదోని కాదు, కర్నూలు జిల్లాని దత్తత తీసుకుంటాం. దాంట్లో మీలో ఎవరైనా మేము యాక్టివ్గా ఉన్నాం సార్, మేము కూడా కొంచెం మీతో కలిసి నడుస్తాం సార్ అనే వాళ్ళకు మా ఫోన్ నెంబర్ ఇస్తాము. మా ఫోన్ నెంబర్తో మీరు కాంటాక్ట్ కావచ్చు. కాబట్టి మీరు కూడా మీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దీన్ని పరిచయం చేస్తే, దాంతోపాటు మీరు చేసి ఆల్రెడీ మీరు సేవ చేస్తుంటారు. ఆ సేవతో పాటు ఇంకొంచెం ఆడబిడ్డల రక్షణలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషిస్తారని ఆశపడుతున్నామమ్మా. మా ఫోన్ నెంబర్ రాసుకోండి. కావాలంటే మేడం నంబరు 9000 940 645 87 940 645 87. కరెక్టేనా? 87. మరొకసారి చెప్పండి సార్. మరొకసారి చెప్తున్నాను, 9000 64587 మేడం నంబర్. నా నెంబర్ కావాలా మీకు? మేడం నెంబర్ సరిపోతుందా? ఓకే, అంతే, మేడంతోనే మాట్లాడుకోండి. 9959 381 376 9959 3